హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హాంకాంగ్ వ్యూ పాయింట్ చూడటానికి వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పుడు మనము ట్రామ్‌లో ఉన్నాము. ఈ ట్రామ్ అనేది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. దీనికి మనము టికెట్స్ ఎలా అంటే క్లూక్ యాప్‌లో మనం బుక్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ మీరు డైరెక్ట్‌గా వెళ్ళి కొనాలంటే టికెట్ కౌంటర్ దగ్గర చాలా లాంగ్ క్యూ ఉంది. ఇది మేము మండే మార్నింగ్ వెళ్ళినా కానీ, ఈవెన్ డిసెంబర్‌లో పీక్ సీజన్ అయినా కానీ యూ బెటర్ టు బుక్ ద టికెట్స్ ఇన్ క్లూక్ యాప్. మీరు జనరల్‌గా ఇది మేమైతే మార్నింగ్ వెళ్ళాము. ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. లైటింగ్ బాగుంటది. కానీ మేము వేరే స్కై 100 అనే ఇంకో వ్యూ పాయింట్ ఉంది. అది నైట్ పూట చూడొచ్చులని అది నైట్ పూట వెళ్ళాము మేము. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇది ట్రామ్‌లో మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఇంకోటి మీరు ఆన్‌లైన్‌లోనే క్లూక్ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు ఈ హాంకాంగ్ వ్యూ పాయింట్ టికెట్స్. మీ మీ కన్వీనియంట్ మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా. నా సజెషన్ అయితే ఈవినింగే బుక్ చేసుకోండి. మేమేందంటే వేరే స్కై 100 ద్వారా హాంకాంగ్ సిటీని చూడొచ్చు కాబట్టి మేము అందుకని ఇది మార్నింగ్ బుక్ చేసుకున్నాము. ఇదంతా పక్కన సీనరీ. ఇప్పుడు ట్రామ్‌లో వెళ్తున్నాము. నేను మలేషియాలోనూ ఎక్కడ చూశాను కానీ ఈ ట్రామ్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం బెస్ట్‌గా ఉంది హాంకాంగ్‌ది. ఇంకా మీకు ఇలా కనపడేవి పక్కన. అండ్ ఆల్సో హాంకాంగ్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అక్రాస్ ద వరల్డ్. కాబట్టి మీకు ఈ వ్యూ పాయింట్ అనేది మస్ట్ అండ్ విజిట్ అనమాట. ఇంకోటి కనపడే బిల్డింగ్ ఒకటి కనపడుతుంది కదా, 1 మినిట్. ఇంకా మీకు ఇదంతా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఆ పక్కన వ్యూ ఇంకా చాలామంది ఫోటోలు వీడియోస్ వాళ్ళ ఫోన్ల ద్వారా తీసుకుంటున్నారు. ఆ కనపడే బిల్డింగే బ్యాట్‌మ్యాన్ బిల్డింగు. అది బ్యాట్‌మ్యాన్ మూవీలో క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్ట్ చేసిన మూవీలో ఒక సీన్ తీశారు. ఆ బిల్డింగ్ పైనుంచి దూకుతాడు బ్యాట్‌మ్యాను. అది వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ వ్యూ పాయింట్ నుంచి. కాబట్టి మీరు కంపల్సరీగా హాంకాంగ్ వెళ్తే ఇది మస్ట్ అండ్ విజిట్ దిస్ ప్లేస్ అనమాట. కాబట్టి ఇవన్నీ స్కై స్క్రాపర్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇదంతా వ్యూ పాయింట్. కనపడేది పక్కన అక్కడ ఇవన్నీ స్కై స్క్రాపర్స్ని మీరు హాంకాంగ్ హైయెస్ట్ వ్యూ పాయింట్ నుంచి చూడొచ్చు. ఇవన్నీ నంబర్ ఆఫ్ స్కై స్క్రాపర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ.